వచ్చిన వరకు ఒకరిచ్చినట్టయితే ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధులు, గొప్ప దేవుడు, సర్వాధికారుడు తండ్రి, నీ వందనాలు. ఆశ్చర్యకారుని దేవా, నమ్మదగిన దేవా, నీ వందనాలు యేసయ్యా. నీకంత సాధ్యమైన అసాధ్యమైనది ఏమీ లేదు కనుక ప్రభా, ఈ ఉదయకాల సమయంలోనైనా ఈ ఆదివారం నాడు ప్రభు నీ సన్నిధిలో బిడ్డలమై మేము నైనా నీ సమయాన్ని ఆయా కేటాయిస్తాకి, నైనా నేను ఆరాధిస్తాకి, నేను ఘనపరుస్తాకి, నేను మహిమపరుస్తాకి నీ సన్నిధిలో మేము అందరం కూడా సిద్ధపడి కలిగి ఉంటున్నాం ప్రభా. అయా మేము ప్రార్థన చేస్తున్నాం కానీ ఆత్మ మా మీద ఉంచబడదు గాక. అయా మీ ఆరాధన చేస్తున్నాం కానీ మహిమ కార్యాలు దిగబడదు గాక. నీ అగ్ని వలె అభిషేకము నింపండి, ఆత్మతో నింపండి ప్రభా. మా శరీర భావాలు మాలో ఉన్న స్వభావాలు మార్చి అయా నిన్ను ఎలా కనపరచాలో, ఎలా స్థుతించాలో ప్రభా. అయా నువ్వంటే గుర్తెరిగేటట్టునైనా అయా నీ సమయం వృధా చేయకుండా అనుక్షణము కూడా నిన్ను ఆరాధించే కృప మీరు మాకు ఇచ్చేను గాక. అయా నీ కాపుదలు వచ్చండి, మహిమతో వచ్చండి. అయా నీ సజీవులకు నిన్ను ఆరాధించే అవకాశాలు మాకు దయచేయమని, అయా ప్రేమ, నెమ్మది, సమాధానం, ఆధారపు సగన మాకు సమకూర్చి అయా నీళ్ళ వెలుగుదలే కృపను మాకు దయచేయమని అడుగుతారు ప్రభా. నీ వందనాలు. ఇక వస్తున్న బిడ్డలన్నారా మీ తోడుగా ఉంచి నడిపించండి. వాళ్ళ ప్రయాణంలో నీ కృపను దయచేయండి, వాళ్ళ ప్రయాణంలో నీ కాపులను దయచేయండి. నమ్మకంగానైనా వాళ్ళ శరీరాన్ని నమ్మకంగా నీకు అప్పచెప్పే కృపనే నజరేయుడైన యేసు నామములో మీరు ఇచ్చునుగాక. దూర ప్రాంత బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి అయ్యా మీ తోడుగా ఉండి సహాయం చేయండి. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.